ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 16. అతను ఏదో ఆలోచనలోనే కళ్ళు మూసుకుంటాడు. తన భుజం మీద అతని చేయి కదలిక ఆగిపోగానే నిద్రపోయాడేమో అనుకుని కొంచెం పైకి జరిగి రాణా నుదుటి మీద పెదవులు నిలిపి ఐ లవ్ యూ రాణా సార్ అని మెల్లిగా అతని బుగ్గలకి ముద్దులు అద్ది పెదవుల దగ్గరకు వచ్చేసరికి సిగ్గుతో వెనక్కి వెళ్ళపోబోతున్న ఆమెని అమాంతం బెడ్ పైకి జరిపి యష్త మీదకి చేరిపోతాడు రాణా. సడన్ గా అతని నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని యష్త భయంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆమె తీరుకి రాణాకి నవ్వొస్తుంది. కష్టంగా నవ్వాపుకొని యష్త మెడవంపుల్లో మెల్లిగా ముద్దు పెడతాడు. రాణా ఇచ్చిన ముద్దుతో ఊపిరి బిగబట్టేస్తుంది యష్త. ఆమె నుండి వచ్చిన అనుకూలత అతనిలో ఇంకొంచెం వేగం పెంచుతుంది. ఇద్దరి పెదవులు కలిపేసి ఊపిరి ఆడని ముద్దుగా మార్చేస్తాడు. గుండెల మీద పైటను తప్పించి ఆమె నడుముని అందుకుంటాడు. పెదవులు వేరు చేసి కిందకు జారిన రాణా పంటిగాటితో యష్తో తీయని మూలుగులు రప్పిస్తాడు. ఆమె ఒంటి నుండి శారీ దూరం చేసి తన షర్ట్ బటన్స్ విప్పమని యష్త చేతులు తన గుండెల దగ్గర పెట్టుకుంటాడు. సిగ్గుతో కళ్ళు వాలిపోతున్నా కష్టంగా ఒక్కొక్క బటన్ విప్పుతుంది. అతని ఒంటి నుండి షర్ట్ దూరం చేసి గట్టిగా హత్తుకుంటుంది. ఆమె గాజుల శబ్దం వింటున్న అతనికి మతిపోతుంటే ముందుకు వెళ్ళబోతున్న అతనికి డోర్ ఎవరో బాధేస్తున్న సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. రాణా గారు, ఏంటి? ఎవరో డోర్ కొడుతున్నారు. తర్వాత చూద్దాం అంటూనే ఆమెను చుట్టుకుంటాడు. మళ్ళీ డోర్ కొడుతున్న సౌండ్ రావడంతో ఈసారి రాణాకి రాజు గుర్తు రావడంతో సడన్ గా పైకి లేచి యష్తను ఇక్కడే ఉండు అని చెప్పి కింద పడిన షర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసిన అతనికి కొంచెం టెన్షన్ గా కొంచెం బాధగా కనిపిస్తుంది ఎలీజా. ఏమైంది అని సీరియస్ గా అడుగుతాడు రాణా. సార్, అమ్మకి సీరియస్ గా ఉంది అని ఇప్పుడే ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా నేను వెళ్ళాలి. టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. మన హాస్పిటల్ కి తీసుకువెళ్ళు. అక్కడంతా రెడీగా ఉంటుంది. అలాగే సార్, థ్యాంక్ యూ. అదేం అవసరం లేదు. 2 minutes వెయిట్ చేయి, డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడు. సరే అని రాధిక రూమ్ లోకి వెళ్తుంది ఎలీజా. ఎలీజా మాటలు విన్న యష్త ఫాస్ట్ గా చీర కట్టుకుని రాధిక రూమ్ లోకి వెళుతుంది. విషయం తెలుసుకున్న యష్త కొంత అమౌంట్ ఎలీజా చేతుల్లో పెట్టి, మీ అమ్మగారికి ఏం కాదు, టెన్షన్ పడకు, అంతా బానే ఉంటుంది అని ధైర్యం చెప్పి కారు వరకు తోడు వెళ్లి ఆమె పంపించాక రాధిక రూమ్ లోకి వస్తుంది. అప్పటికే రాణా తన రిక్లైనర్ అక్కడ బెడ్ పక్కన వేసుకుని పడుకొని ఉంటాడు. ఇద్దరిని ఒకసారి చూసి సోఫాలో పడుకుంటుంది యష్త. ఉదయం ముందుగా నిద్రలేచిన యష్త పూజ చేసి రాధిక కోసం పాలు, రాణా కోసం కాఫీ తీసుకొస్తుంది. చెంపకి చేయి పెట్టుకుని నిద్రపోతున్న రాణా వంక చూసి చిన్నగా నవ్వుకుంటుంది. రాణా సార్. డీప్ స్లీప్ లో ఉన్న రాణా ఆమె వాయిస్ కి వినిపించదు. మళ్ళీ యష్త పిలుపుకి కొంచెం కదిలిన రాణా వేడిగా ఉన్న కాఫీ స్మెల్కి కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ఉన్న యష్తను చూసి ఆమె ఇస్తున్న కాఫీ కప్ అందుకుంటాడు. అప్పటికే నిద్రలేచిన రాధిక కళ్ళు తెరిచి సీలింగ్ వంక చూస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ వదనా, నవ్వుతూ విష్ చేస్తున్న యష్త వంక చూసిన రాధిక కళ్ళతోనే నవ్వుతుంది. స్పూన్ తో పాలు తాగిస్తున్న యష్త వంక చూస్తున్న రాధికకి ఎన్నాళ్ళు ఇలా అని బాధగా అనుకుంటుంది. అక్క, రాణా పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. గార్డెన్ లో వాకింగ్ కి వెళ్దాం పదా. సరే అన్నట్టు కళ్ళార్పుతుంది రాధిక. వీల్ చైర్ లో రాధికని అడ్జస్ట్ చేసి బయటికి తీసుకువెళ్తాడు. అక్కా తమ్ముళ్ళు ఇద్దరిని చూస్తూ యష్త వంటగదిలోకి వెళుతుంది. రాత్రి ఇంటికెళ్ళి లేటుగా వచ్చిన యువ ఫ్రెష్ అయ్యాక నిద్రపోతున్న వంశిత పక్కన పడుకుంటాడు. ఏంటి సార్, ఇవాళ కూడా లేటేనా? పడుకోలేదా ఇంకా నువ్వు? నువ్వు లేకుండా ఏ రోజైనా నిద్రపోయానా? ఇలా అయితే తొందరగా నీ హెల్త్ పాడవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా నిద్రపో. పెళ్ళయ్యాక ఈ కాస్త నిద్ర కూడా నా వల్ల నీకు ఉండదు అని ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు. సిగ్గులేని పోలీస్. బెడ్ మీద పోలీస్ కాదు, భర్త అని ఆమె ముక్కు లాగుతాడు. ఏంటి వాళ్ళ హుషారుగా ఉన్నారు?
ఏముంది, భూమికి భారంగా ఉన్న వాళ్ళలో కొంతమందిని భూమి మీద లేకుండా చేశాను. అందుకే అదొక సాటిస్ఫాక్షన్. నీకు భయం లేదా యువ? పెళ్ళానివి ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. అబ్బా ప్లీజ్ చెప్పు. చాలా భయం ఉంటుంది కానీ ఏదో అలా కవర్ చేస్తున్నాను. ఏంటి వెటకారమా? లేదే గొడ్డు కారం. సార్కి ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఏంటి హెడ్ పైన హెయిర్‌నా? బ్యాడ్ జోక్. పోనీ నువ్వు గుడ్ జోక్ వెయ్యి, నేను నవ్వుతాను అని వంశిత నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. మనకి దొరికేది కాస్త టైము. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ కూర్చుంటే ముద్దలు మచ్చట్లు ఇంకెప్పుడు అంటూ ఆమె పదవులు అందుకుంటాడు. ముద్దులో వంశిత నిద్రపోతే ఆమెను బెడ్ పైకి చేర్చి బయటికి వచ్చిన యువ తన ఇంటి చుట్టూ ఒకసారి చూసి ఏదో డౌట్ రాగానే ఇంటికి లాక్ వేసి రోడ్డు మీదకి వెళ్తాడు. సిగరెట్ వెలిగించి వాక్ చేస్తున్న అతనికి తన వెనుక ఎవరో ఫాలో చేయడం తెలిసి 2 వీధులు దాటి ఉన్న పార్క్ దగ్గర ఆగుతాడు. పార్క్ క్లోజ్ చేసిన బయటే ఉన్న బెంచ్ మీద కూర్చుని సిగరెట్ తాగుతూ తన వైపు గుంపుగా వస్తున్న రౌడీలను చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఏరా అబ్బాయిలు, ఫైట్ సీన్ ఉన్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా? లేక మర్చిపోయారా? అని వెటకారంగా అడుగుతూనే కత్తితో తన మీదకు వస్తున్న రౌడీని కుడి కాలుతో అతని ఎడమ కాలు మీద తంతాడు. యువ కొట్టిన దెబ్బకి నేల మీద ఒరిగిన వాడు నొప్పికి గావు కేక పెడతాడు. ఏరా ఈ మాత్రం డోస్ చాలా, ఇంకొంచెం పెంచమంటారా అని ఒళ్ళు విరుచుకుంటూ అడుగుతాడు. రేయ్ సార్ పోలీస్ కదా, బాడీ ఫిట్ గా ఉంటుంది. దాన్ని ఫట్మని విరిచేయాలి రండి అని రౌడీలకి లీడర్ అయిన వాడు అరుస్తాడు. అబ్బా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉంది నీ దగ్గర. ముందు ఆ కాన్ఫిడెన్స్ ని పోగొట్టాలి. మీ సరదా తీర్చేస్తాను రండి. ఒక్కసారిగా తన మీదకు వస్తున్న రౌడీల ఎముకలు విరగ్గొట్టి వాళ్ళ లీడర్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఏరా ఫట్మని కరెక్ట్ గా విరిగాయా ఎముకలు, లేకపోతే చెప్పరా మళ్ళీ విరగ్గొడతాను. అన్నా నీకు దండం పెడతాను అన్నా, వదిలే అన్నా అని వాడు ఏడుస్తుంటే అరెరే అప్పుడే వాయిస్ మాడ్యులేషన్ ఎంతగా మారిపోయింది. పర్లేదు నా బాడీ ఫిట్ గానే ఉందన్నమాట అనుకుని మిమ్మల్ని పంపించిన ఆ పుండాకోర కదా ఎవరో చెప్తే వదిలేస్తాను, లేదనుకో తెల్లార్లు ఎముకలు విరుగుతూనే ఉంటాయి. చెప్తాను అప్పలరాజు అని పంపాడు. ఏంటి అప్పిగాడి దగ్గర ఇంత సీన్ ఉందా అనుకుని ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగి గెస్ట్ హౌస్ లో యువ బక్కలు విరిగాయి అన్న వార్త కోసం ఎదురు చూస్తున్న అప్పి అంకుల్ ముందు ఎముకలు విరగ్గొట్టిన రౌడీల్ని విసురుతాడు యువ. ఒక్కసారిగా తన ముందు పడ్డ రౌడీలను చూసి అప్పి అంకుల్ షాక్ అయితే సిగరెట్ తాగుతూ వచ్చిన యువ, వాట్ ఈస్ దిస్ అప్పి? నా మీద అటాక్ చేయాలంటే ఇలాంటి చీప్ వాళ్ళని పంపిస్తావా? అంతగా నా మీద అటాక్ చేయాలంటే మంచి దిట్టమైన వాళ్ళని తెప్పించాలి కానీ ఇలా కొడితే అలా పడిపోయే వాళ్ళని తెప్పించి నా టైం వేస్ట్ చేస్తావా? పోనీ నన్ను పిలిస్తే నేనే నీకు మంచి షో వేసేవాడిని కదా అని వేళ్లు విరుస్తూ చైర్లో కూర్చొని నీ నొప్పేంటో ఏడు అంటాడు. రేయ్ చూస్తారేంట్రా వీడిని నరికేయండి. నేనేమైనా కోడినా మేకనారా? షేర్ ఇక్కడ అని చుట్టుపక్కల ఉన్న చుట్టుముట్టిన చెంచాల్ని విరగ్గొట్టి అప్పి అంకుల్ దడుచుకునేలా చేస్తాడు యువ. చూడు ఇలాంటి పిల్ల బచ్చ ఆటలు నా దగ్గర కాదు. నీ కొడుకు చేసిన తప్పు, దానికి తోడు బలుపు చూపించి తన్నులు తిన్నాడు. అది అయిపోయింది. ఇగోకి పోయి మళ్ళీ నన్ను గెలికితే ఈసారి ప్రాణాలు కూడా మిగలవు. అసలే పోలీసోడిని, కేసు ఎలా అయినా రాయగలను, ఎలా అయినా మార్చగలను. నువ్వు ఎగిరెగిరి పడి ఏం చేయాలన్నా ముందు నీ గొంతులో ప్రాణం ఉండాలి. అది లేకుండా చేసుకోకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యువ. తన గదిలో కూర్చొని ఆలోచిస్తున్న కృష్ణకి తన చేతిలో ఉన్న లెటర్ ఎంత చదివినా తనకి తీరదు. ఎవరు నువ్వు? కనిపించకుండా గుండె పిండేస్తున్నావు. ఒక్కసారి కనిపించొచ్చు కదా, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో వదిలేసి వెళ్ళిపోయావు? నా గురించి మొత్తం తెలుసా? యాక్సిడెంట్ అయ్యాక నేను ఎక్కడున్నానో కూడా తెలిసే నా దగ్గర రావడం లేదా? అసలు ఏంటి ఇదంతా అని స్ట్రెస్ ఎక్కువ అవడంతో తల పట్టుకుని బెడ్ పై వాలిపోతాడు. కృష్ణ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటాడు. బెడ్ పక్కన కూర్చున్న వైభవ్ మహిమలను చూసి బాధగా లేచి కూర్చుంటాడు. కృష్ణ, మహి, అతని వాయిస్ కి ఇద్దరు ఫాస్ట్ గా కృష్ణ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎలా ఉంది? సారీ మహిన్. దేనికి కృష్ణ? అసలు ఏం జరిగింది? నేను కొంచెం లేటుగా నిన్ను చూసుంటే ఏమయ్యాయో తెలుసా అని కన్నీళ్లతో అడుగుతుంది. కొన్ని కొన్ని వద్దు అనుకున్నా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను రా, అందువల్లే స్ట్రెస్ ఎక్కువై పడిపోయాను. అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు కృష్ణ నువ్వు అని వైభవ్ అడగగానే జరిగింది మొత్తం చెప్పేస్తాడు కృష్ణ. వాట్, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను కలిసిందా? కానీ ఎందుకు నీకు కనిపించకుండా వెళ్ళిపోయింది? అదే తెలియట్లేదు వైభవ్. సరే నేను రాణా సార్తో మాట్లాడతాను. ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా. లేదు వైభవ్, ఇంత జాగ్రత్తగా ఉన్న తను ఆ సీసీటీవీ ఫుటేజ్ లో క్లూ వదులుతుంది అంటే నాకు నమ్మకం లేదు. ఈ విషయం ఇక్కడితో వదిలే, మళ్ళీ ఖచ్చితంగా నా కోసం వస్తాను అని చెప్పింది, వస్తుంది. అప్పుడు నా ప్రేమ కన్నా నా చేతి దెబ్బలే తింటుంది. కృష్ణ ఎందుకు అంత కోపం? కోపం కాదు బాధ. అది
తనకి చూపించాలి కదా అని పంతంగా అంటాడు. నన్ను ఇలా చూస్తూ దూరంగా ఉంది అంటే నా చుట్టూ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే తన చుట్టూ ఉందా? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. ఇలా దాగుడు మూతలు ఎందుకు? అందుకోసమైనా నా కోపాన్ని తను భరించక తప్పదు మహి. సరే ఇప్పుడు అవన్నీ ఆలోచించకు రెస్ట్ తీసుకో అని మహి కృష్ణని మాటలతో డైవర్ట్ చేస్తుంది. వైభవ్ మాత్రం కృష్ణ చెప్పినట్టు తనని ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఆఫీస్‌లో ఉందేమో అని ఆలోచనలో పడతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.